బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రాగల 24 గంటల్లో ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరో 4 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఈ ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపారు. రాగల 24 గంటల్లో ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందన్నారు. దీంతో రాష్ట్రంలో రాగల 4 రోజులు ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని అంచనా వేశారు. ఈ ఆవర్తనం అనేది మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం ఇది కొనసాగుతుంది. రాగల 24 గంటల్లో కనుక చూసుకున్నట్లయితే ఇది కాస్త ఒక అల్పపీడనం కింద ఏర్పడే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. దీని ప్రభావం వల్ల రాగల ఈరోజు రేపు ఎల్లుండ కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పర్టికులర్గా ఈ యొక్క దక్షిణ జిల్లాలకు ఉన్నటువంటి తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి జిల్లాలకు భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఇవాళ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట్, నల్గొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని తెలిపారు. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చన్నారు. పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక రేపు 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇక హైదరాబాద్ సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వానలుంటాయన్నారు అధికారులు. ప్రస్తుతం ఏ అయితే జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయో ఆయా జిల్లాలకు ఎల్లో కలర్స్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పర్టికులర్గా ఈ యొక్క గాలి తీవ్రత తర్వాత ఈ పిడుగుపాటు ఏదైతే ఉందో ఉరుములు మెరుపులు ఆ యొక్క జిల్లాలకు కూడా ఈ యొక్క అలర్ట్స్ అనేవి జారీ చేయడం జరిగింది. ఇవాళ సిటీలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అబిడ్స్, కోఠి, నారాయణగూడలో వర్షం పడింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్పల్లి, బంజారాహిల్స్, ఫిలిం నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, మూసాపేట్, బోరబండతో పాటు పలు ప్రాంతాల్లోనూ వానలు పడ్డాయి. దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట ఏరియాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వానకు కాలనీలు జలమయమయ్యాయి. వర్షం నీటిలో వాహనాలు చిక్కుకున్నాయి. ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి. ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేసి వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర వరద క్లియర్ చేయాలని ఆదేశించారు. ఏదైనా సమస్యలుంటే జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు కమిషనర్. రాష్ట్రంలో భారీ వర్షాల సూచనతో అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. వర్షం కురుస్తున్న టైంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దన్నారు.